గడివేముల మండల కేంద్రంలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. పద్మావతి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం అనుమానాలకు దారితీస్తోంది. కోవిలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన పద్మావతిని గడివేముల మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరి సంసార జీవితం సవ్యంగా సాగినప్పటికీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నిత్యం గొడవ పడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో వారం రోజుల కిందట భర్త భార్యపై దాడి చేయటంతో పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో శ్రీనివాసులకు గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని చెప్పి పద్మావతిని ఆసుపత్రికి పిలిపించుకున్నారు. అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా గడివేములకు తీసుకువెళ్లాడు. తీసుకెళ్లిన రాత్రి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంటికి తీసుకెళ్లిన రోజే భర్త, అత్త ఇద్దరూ కలిసి ఉరివేసి చంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సార్ మాది భీంపాడు, మా పిన్నిది, మా చిన్న కూతురుది. భీంపాడు నుంచి గడవలకి ఇచ్చినాము. గడవల్లో పెళ్లి చేసినాము. వాడు అనుమానంతో వేధించుకుంటూ కొట్టినాడు. ఆ పాపను కొట్టింటే దెబ్బలు తట్టుకోలేక మా పిన్ని కాడికి వచ్చింది. మా పిన్ని కాడికి వచ్చినాక మేము పోలీస్ ద్వారా అన్న పెట్టుకున్నాము. వాడు 2 రోజుల తర్వాత మాట్లాడి చేద్దామంటే గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో చేరి పాపకు ఫోన్ చేసింటే చూసి వచ్చానని పోయింది. పోయినాక ఆ నుంచి అట్నే తోలుకొని పోయినారు. తోలుకుపోయి రాత్రి ఊరేసి చంపినారు సార్. ఎస్ఐ గారిని అడిగితే మేము రాత్రి మీ పాపనే ఊరేసుకుంది, లోపల గడ పెట్టుకునేది, ఏమన్నా ప్రాణం ఉందేమో అని మేము పగలదెంగి చూసినాము, అప్పటికే చనిపోయింది అని చెప్పినాడు. రాత్రి ఊరేసుకుంటే పొద్దునకి ప్రాణం ఎట్లుంటుంది సార్, ఎట్లా మీరు చెప్తున్నారని నేను ఎస్ఐ గారిని అడిగినాను. ఆయన లేదా మా పోలీసులు దగ్గరుండి పల్లెదిగినారు, వాళ్ళు అదేం లేదు మీ పాపని ఊరేసుకుంది అని చెప్పినారు సార్. మాకు వాళ్ళ అమ్మ మీద వాళ్ళ భర్త మీద అనుమానం ఉంది సార్. పోలీసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లోడు నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఊరికే నటన చేసి హాస్పిటల్ పోయి జాయిన్ అయినాడు. అక్కడ డాక్టర్లు చెకప్ చేయించుకున్నాడు, ఏం లేదని చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా ఆ పిల్లోడు నాకు బాగలేదని చెప్పి వాళ్ళ తమ్మునితో పెద్దమ్మ కొడుకుతో ఫోన్ చేపించి ఆ పాపను చేసి హాస్పిటల్కి పిల్లంపుకున్న తర్వాత అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చేసినారు. వానికి ఏం లేదని డిశ్చార్జ్ ఇచ్చినాక ఊరికి పోదామని అని చెప్పి ఆ పాపను నమ్మించి వాళ్ళ అమ్మకు తెలియకుండా బస్సు ఎక్కించి తోలుకుపోయినారు. రాత్రికి మాత్రం ఊరేసి చంపినారు ఆ పాపను. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఆ పిల్లోడే చేసినాడు ఆ పని. ప్రభుత్వం తరఫున వాళ్లకు విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ను కోరుతున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.